హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పద్దుస్ చెట్టి వంటలు. ఈరోజు స్పెషల్ వచ్చేసి కాకరకాయ పులుసు. దానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, టొమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కొబ్బరి పేస్ట్. కొబ్బరి పేస్ట్ మీ ఆప్షన్, అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది చిక్కదనం కోసం మాత్రమే. అండ్ చింతపండు పులుసు, దెన్ కాకరకాయ. సో ఇలా ఒక గంజు పెట్టుకోండి, గంజైనా ముక్కుడైనా పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 2 పావుల నూనె వేసుకోండి. అలా నూనె హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అండ్ పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్ మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. షాలో ఫ్రై అవ్వాలి ఆనియన్. అలా ఆనియన్ గొరిన తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు, ఆ తర్వాత కాకరకాయ వేసుకోవాలి. ఇలా కాకరకాయ వేసుకున్న తర్వాత మొత్తం ఆ పోపంతా కాకరకాయకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి వదిలేయాలి. అది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. ఇలా కాకరకాయ ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇలా కాకరకాయని అంతా ఒక సైడ్ జరుపుకొని ఇప్పుడు సరిపడా టొమాటో వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం చూసి వేసుకోండి, మీరు పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా కలపకుండా ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఉంచేసుకోవాలి. తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి టమాటో మగ్గిందా లేదా అని. చూడండి, ఇక్కడైతే టమాటో మగ్గిపోయింది సాఫ్ట్గానే. ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా టొమాటో కాకరకాయ మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకోవాలి. మీరు పుల్లగా కావాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు చింతపండు, లేదు నార్మల్గా కావాలి అని అంటే చూసుకొని వేసుకోండి. కొంచెం టేస్ట్ చూసుకొని పుల్లగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఫస్ట్ కొబ్బరి పేస్ట్ నూరుకొని పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకోండి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత. ఎందుకంటే మసిలేటప్పుడు ఆ చిక్కదనం వస్తుంది.
కొంచెం మేతి పొడి కూడా వేసినాం. ఇది మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. కొంచెం ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే ఇలా మంచిగా మసులుతుంది కాకరకాయ పులుసు. అంతే, ఇంకొక 5 మినిట్స్ వదిలేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కాకరకాయ పులుసు రెడీ. చాలామంది కాకరకాయ చేయదనుకుంటారు, బట్ అట్లేం ఉండదు. If you like this video, please like, share and subscribe for more.